ये गाड़ी जाएगा क्या? हाँ ये गाड़ी साइड में लो। अरे बस वो तो नहीं बस से जा सकते हैं बस इधर ही रुकेगा। అబ్బా ఇంత ఘోరం పంచర్ ఎందుకు కావాలి ఓపెన్ ఓపెన్ మెకానిక్ ని పిలుచుకోవాలి లింక్ అవుతుందా కారు అక్కడ ఆపేసిన పంచర్ అయ్యి సో అదే మన కారు సో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ షాప్ ఉంది థ్యాంక్ గాడ్ లేకుంటే చీకట్లో ఇప్పటికీ 1 అవర్ తిరుగుతున్నాను ఒకటే ఏరియాలో క్రేజీ అసలు లెగ్ పీస్ అయిపోతాం వెరీ జ్యూసీ బ్రష్ కూడా ఇచ్చారు. ఓ యు గాట్ బ్రష్ ది బెస్ట్ సో క్యూట్. వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ సాక్స్ లా ఇదియా షూ క్లీనర్. షూ క్లీనర్. షూ క్లీనర్. హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో ప్రీవియస్ వీడియోలో మనం గోవాలో ఫోర్ట్ అగోడా ట్రిప్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో కార్లో అంత రెడీ అయిపోయాం. అండ్ ప్రీవియస్లీ మేము లైక్ గోవాకి వీ కేమ్ ఫ్రమ్ కర్ణాటక, బట్ ఇప్పుడు మాత్రం హైదరాబాద్కి వీఆర్ గోయింగ్ బై ముంబై హైవే. సో చూడొచ్చు అరౌండ్ 13+ అవర్స్ జర్నీ. సో ఎందుకు మేము ముంబై చూసుకున్నాం అంటే కర్ణాటక వైపు కొన్ని చోట రోడ్ బ్లాక్ అండి, వెహికల్స్ అలో వర్షం పడటం వల్ల లేదని చెప్పేసరికి మేము ముంబై హైవేకి రత్నగిరి వైపుగా కర్ణాటక విధంగా హైదరాబాద్లో ప్లాన్ చేసుకున్నాం. అండ్ మనం గోవాని స్టార్ట్ అయిన తర్వాత మన గోవా ఎండ్లో వీ హ్యావ్ టు 2 చెక్ పోస్ట్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గోవా ఆర్టీఓ ఆఫీస్ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి మహారాష్ట్ర ఎక్సైజ్ వాళ్ళు. సో ఇక్కడ మనకి మనం ఎలాంటి వైన్ బాటిల్ ఆల్కహాల్ బాటిల్స్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు. సో మనం 1 ఆఫ్ ది మెంబర్ దిగేసి వెనకాల ఉన్న పోలీస్ మెంబర్ హెల్ప్ చేసి వెళ్ళారు. సో బ్యాగ్స్ మొత్తం ఓపెన్ చేయలే, ఒక 2-3 బ్యాగ్స్ చూశారు అండ్ కంప్లీట్గా చెక్ చేసుకున్నారు. మిగతా ఇలాంటి ఆల్కహాల్ క్యారీ చేయలేదు కాబట్టి మేము ఫ్రీగా వెళ్ళిపోయాం. అండ్ ఒక క్రేజ్ థింగ్ ఏంటంటే మాకు మహారాష్ట్రలో చెప్పిన విషయం ఏంటంటే చాలా వరకు ఏవైతే టీఎస్ తెలంగాణ వెహికల్స్ వస్తున్నాయో వాటన్నీ మేము వెనక పంపిస్తున్నాం. బికాస్ వాట్ ఆర్ ద రూట్ యూఆర్ గోయింగ్ ముంబై హైవేలో రత్నగిరి వైపు వెళ్తున్నాం. అక్కడ కూడా వర్షం పడటం వల్ల వాటర్ బ్లాక్ అయ్యి రోడ్స్ బ్లాక్ అయ్యి వెహికల్స్ వెళ్ళడం చెప్తే మేము మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా గోవా నుంచి కర్ణాటక మీదకి వెళ్తామని చెప్పేసి మాకు లొకేషన్ పంపించారు. సో ఆ లొకేషన్ ఫాలో అవుతూ మేము వెళ్తున్నాం. సో అరౌండ్ 2.5 అవర్స్ జర్నీ అండ్ 85 కిలోమీటర్స్. సో ఈ రూట్ అనేది మెయిన్ రోడ్ కాకుండా కొంచెం విలేజ్ సైడ్ నుంచి ఫారెస్ట్ చిన్న చెప్పు చాలా ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్ళాల్సి వచ్చే రూట్. సో మీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆన్ ది వే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, సో ఈ రోడ్ కూడా చాలా బ్లాక్ అయింది, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, సో వెహికల్స్ వెళ్ళట్లేదు, స్టాప్ చేసి చెప్పారు. సో అక్కడ ఆలోచించుకుంటాం మళ్ళీ మేము ఒక 5 minutes 10 minutes డిసైడ్ అయ్యి మళ్ళీ హెడింగ్ బ్యాక్ టు ముంబై హైవేకి వెళ్దాం. సో అదే బెటర్, లాంగ్ అయినా పర్లేదు, డిస్టెన్స్ అయినా పర్లేదు, వీళ్ళు ట్రావెల్ టు ఆ హైవేనే వెళ్తే బెటర్ అని చెప్పేసి వెళ్తున్నాం. ఎందుకంటే రైనీ సీజన్లో చెప్పలేం, ఘాట్ రోడ్లో ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవ్వచ్చు, లేకుంటే రోడ్డు వాటర్ బ్లాక్ అవ్వచ్చు. అండ్ ఒక రేసింగ్ అని మేము వాటర్ వెళ్ళటం వల్ల టైర్ క్రేజీగా పంచినది, కంప్లీట్ ఫ్లాట్ అయిపోయింది. అసలు ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే అసలు గాడ్ గ్రేస్, మేము ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం చిన్న టౌన్లోనే మెయిన్ రోడ్ మీద పంచర్ అని ఏర్పడింది. అండ్ తెలిసిన వాళ్ళ పక్కన ఒక వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మనం నియర్ బై ఏమంటారు మెకానిక్ షెడ్ తీసుకెళ్లారు. సో అసలు అంత నైట్ టైం అరౌండ్ 7:30 అలా అవుతుంది. చాలా లేడీస్తో ట్రావెల్ చేస్తాం, మాది నైట్ టైం పూట అన్నోన్ ప్లేస్లో కాబట్టి కొంచెం టెన్స్గానే ఫీల్ అయ్యాం. బికాస్ మేము ఒక 1.5 అవర్ నుంచి తిరిగే ఏరియానే తిరుగుతున్నాం. ఎగ్జిట్ దొరక్క వర్షం పడి రోడ్ బ్లాక్ అయ్యి. అండ్ ఇక్కడ మెకానిక్ అయినా మీరే కార్ ఇక్కడ తీసుకురావాలి, నేను రాని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్ చేశాడు. క్రేజ్ థింగ్ ఏంటిదంటే అక్కడ బ్లింక్ అవుతుందా కారు, అక్కడ ఆపేసిన పంచర్ అయ్యి. సో అదే మన కారు. సో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ షాప్ ఉంది. థ్యాంక్ గాడ్ లేకుంటే చీకట్లో ఇప్పటికీ 1 అవర్ తిరుగుతున్నాను ఒకటే ఏరియాలో. క్రేజీ అసలు. ఇది అయిపోతే త్వరగా స్టార్ట్ అవ్వాలి. అసలు రోడ్ అంతా ఘోరం బ్లాక్లోనే అంటే చోట్ల. లాస్ట్కి ఏదో విధంగా మెకానిక్ని ఒప్పించి కొంచెం షాప్ క్లోజ్ తీసుకెళ్తున్నాం. అసలు రాన్నాడు, జాకీ లేదంట, కార్ అని తెమ్మన్నాడు, కార్ ఘోరం ఫ్లాట్ అయింది, ఎలా తెస్తాం అర్థం అవ్వట్లేదు. సో మొత్తానికైతే ఒక లోకల్ పర్సన్ వచ్చి మాట్లాడి పంపిస్తున్నాడు. సో వెళ్తున్నాం, చూడ ఎలా ఉంటుంది పరిస్థితి. फ्लाइट है,
ఫైనల్లీ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత 2 టైర్స్ని చేంజ్ చేయించి మేము కొంచెం పంచర్ రిపేర్ చేయించేసి ఆయనకి అరౌండ్ 600 అయింది బిల్. సో పే చేసి నెక్స్ట్ ఇక డిసైడ్ అయిపోయాం, లేట్ ఏం పర్లేదు ముంబై హైవే మీద వెళ్ళిపోతుంది చెప్పేసి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. అండ్ ఇంత నైట్ టైం అనుకున్నట్టే మేము ఆల్రెడీ ముంబై హైవేకి వెళ్తున్న రూట్ కూడా ప్రీవియస్ రూట్ని మళ్ళీ పోలీసులు బ్లాక్ చేసి అటు కొంచెం వాటర్ వస్తుందని చెప్పేసి వాళ్ళు రూట్ డైవర్ట్ చేశారు. సో మళ్ళీ ఇంత నైట్ డైవర్షన్లో ఒక కొండల నుంచి చాలా క్రేజ్ అడ్వెంచర్ ఈ నైట్ టైంలో. సో మీరు కనుక రెయినీ సీజన్లో రోడ్ ట్రిప్కి వెళ్తే మాత్రం గైస్ బీ కేర్ఫుల్. చాలా ముందు కొంచెం ప్రీ ప్లాన్డ్గా కొంచెం ప్లాన్ చేసుకుని, అదేవిధంగా మీరు వెళ్ళే లొకేషన్ ఒక 5 డేస్కి ఎలా ఉంది వాతావరణం, క్లైమేట్ అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఆ స్టేట్లో ఎలా ఉన్నాయి రూల్స్ అని ముందుగా తెలుసుకుని ట్రావెల్ చేయండి. సో ముంబైలో మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక కాఫీ షాప్ కనిపించింది, అక్కడ ఆగి కొంచెం కాఫీ తాగుదాం, రిలాక్స్ అవుదాం, రిఫ్రెష్ అవుదాం అనుకున్నాం. బికాస్ చాలా టైర్డ్ అయ్యాం, ఒక 1 అవర్ అక్కడ కొంచెం ప్యానిక్ అయ్యి. సో ఆ విధంగా మొత్తానికి అయితే ఎలిజా గాట్ సమ్ స్నాక్స్, అదేవిధంగా కాజు తీసుకుని చెప్పేసింది. సో ఇక్కడ తను రా కాజు, అదేవిధంగా రోస్టెడ్ కాజు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాజుస్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఏమంటే పొట్టు విప్పని కాజు అంటే ఇది. సో బేసిక్గా కాస్ట్ తక్కువ ఉన్న ఒక 1/2 kg తీసేసుకున్నాం. సో ఆన్ ద వే తినడానికి బాగుంటుందని చెప్పేసి. సో మొత్తానికి అయితే రత్నగిరి వెళ్ళే రూట్లో అయితే రోడ్ బ్లాక్ అయిందంట. సో అక్కడ పక్కా వెళ్ళడానికి అయితే ఎలాంటి ఛాన్స్ లేదు. సో నైట్ ముంబైలో ముంబై హైవేలో ఎక్కడో చోట స్టే అయ్యేదని డిసైడ్ అయ్యాం. సో ఆ విధంగా మేము నైట్ స్టే కోసం హైవేలోనే రూమ్స్ కోసం వెతుకుతున్నాం. అలా హైవేలో మాకు ఫస్ట్ కనిపించిన రెస్టారెంట్ కమ్ హోటల్ ఇదే. సో కొత్త కట్టిన హోటల్ అంటే ఇది. అండ్ యూ క్యాన్ సీ బెడ్రూమ్స్ ఇవి వచ్చి మనకి 2,700 పర్ నైట్ అంట. సో 2 మెంబర్స్కి. అండ్ బాగానే ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ 700 సపరేట్గా 700కి సంబంధించి ఈ బెడ్స్. సో ఇవి చాలా ఓల్డ్ అంట. అండ్ కొంచెం కొంచెం లోన్లీగా ఉంది, హైవే కదా, కొంచెం డార్క్ ఉంది, మేము తప్ప ఇంకెవ్వరు అనిపించింది మాకైతే. సో చూసాం, బాత్రూమ్ కూడా పెద్ద బెడ్రూమ్లో చాలా పెద్దగా ఉంది. అండ్ నైట్ కేవలం జస్ట్ నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ 5 AM కల్లా వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఆలోచిస్తున్నాం ఉండాలా వద్దని చెప్పేసి. సో కొంచెం అంత అన్కంఫర్టబుల్ సెక్యూర్గా అనిపించలే మాకు అక్కడ. సో ఆ విధంగా వద్దని చెప్పేసి నెక్స్ట్ మేము ముంబై హైవే మీద వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర కొంచెం దూరంలో ఒక టౌన్ వస్తుందంట, బాంద్రా. సో బాందా. సో చూద్దాం, ఆ ఏరియాలో కొన్ని హోటల్స్ ఉన్నాయి, అక్కడ స్టే చేస్తాం బాగుంటాయని చెప్తే అక్కడ వెళ్ళి మేమైతే ఒక హోటల్, వన్ ఆఫ్ ది హోటల్ వచ్చేసి హోటల్స్ సహారా చూస్తున్నాం ఈ హోటల్లో. సో ఒక 2 floors ఉన్న కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఇక్కడ ఉంది హోటల్ సహార్. సో ఇక్కడ రిసెప్షన్ ఉంది. సో అసలు ఇంత నైట్ టైంలో మాకు అరౌండ్ 10:30 అలా అవుతుంది. సో ఉంటే నేను వెతుకుతున్నాం. అదేవిధంగా పక్కనే ఇంకొక హోటల్ కూడా ఉంది ఆ కాంప్లెక్స్. ఇందులో కూడా నైట్ స్టే చేసాం, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంటే వెళ్ళాం చూద్దామని. సో అక్కడ కాస్ట్ వచ్చి అరౌండ్ నైట్ 700 అని చెప్పేశారు, 1500 700 అని చెప్పారు. సో ఇంకా తక్కువలో కాస్ట్లో కొంచెం బెటర్గా దొరుకుతుందని చెప్పేసి వెళ్తున్నాం. అండ్ మీరు లాస్ట్ టైం చెప్పిన సహార్ హోటల్ ఉంది, ఆ హోటల్లో కేవలం 2 rooms అంట. సో మాకు అరౌండ్ 3 rooms కావాలి. సో ఒక రూమ్లో 3 members అడ్జస్ట్ అవుదామా లేదని డిసైడ్ అయ్యే గ్యాప్లో పక్కన ఇంకొక హోటల్ ఉంది అని చెప్పేసి మేము ఆ హోటల్కి అయితే వెళ్ళాం. సో ఇక్కడ ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఇదొకటి లాడ్జింగ్ అంటే ఎలా అని చెప్తా, హైవే మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంచెం. సో వాళ్ళ కోసం అయితే ఈ రూమ్ బాగా సింగిల్ రూమ్స్, సింగిల్ బెడ్ ఉంది. అండ్ వీడం ప్రైవేట్ అరౌండ్ 500 to 600. సో మీరు అర్థం చేసుకోవచ్చు అంత లో కాస్ట్ ఉన్న రూమ్స్ అంటే ఏ విధంగా ఉంటాయని. సో బ్యాచిలర్స్ కానీ మామూలుగా కొంచెం రఫ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం సెట్ అవుతుంది. సో వాష్రూమ్ కూడా పర్లే, వెస్ట్రన్ స్టైల్లో సింపుల్గా ఉంది. బట్ కొంచెం స్మెల్ వస్తుంది, అంతగానో నీట్గా మెయింటైన్ చేయలేదు. సో కంప్లీట్గా మీకు అర్థమైంది పిక్చర్ ఎలా ఉందో ఈ రూమ్ అని. సో ఈ గ్యాప్లో సో అరౌండ్ టైం 11 అవుతుంది. సో నియర్ బై రెస్టారెంట్ ఒకటి ఉంది. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఫిష్ అండ్ కర్రీస్ ఒక రెస్టారెంట్ ఉంది హోటల్, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది చెప్పేసి వి వెంట్ ఓవర్ దేర్. అండ్ మహారాష్ట్రలో ఫర్ ఫస్ట్ టైం ఫుడ్ ట్రైస్ అని వెళ్ళాం. ఇక్కడ మెనూ చూస్తే మొత్తం మరాఠీ, హిందీలో ఉంది. సో మనకి ఇంగ్లీష్ అయితే పాసిబుల్ చదవచ్చు కానీ హిందీలో కాబట్టి సో ఎక్కడైతే వెయిటర్ ఉన్నాడో ఆ వెయిటర్నే మెనూలో ఏమైనా ఐటమ్స్ కనుక్కొని కొన్ని ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో ఎలిజా అండ్ మిగతా వాళ్ళు అక్కడ లగేజ్, అదేవిధంగా రూమ్ చెక్ ఇన్ అవుతున్నారు ఇక్కడ హోటల్ సహారా, అక్కడ రూమ్స్ బాగున్నాయని చెప్పేసి. సో మేమైతే ఇక్కడ బటర్ నాన్, అదేవిధంగా మటన్ కర్రీ ఆర్డర్ చేసాం. సో టేస్ట్ విషయం వస్తే ఎలా ఉంటుందో చెప్తా, చూస్తున్నాండి. పిచ్చి పిచ్చిగా ఆకలి అయిపోతుంది మాకైతే. చెప్పండి ఎలా ఉంది? ఆకలి కదా, ఆవేశంగా మహారాష్ట్రలో ఫస్ట్ టైం ఫుడ్ తిన్నాం.
నైస్, చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. సో అందుకే మేము చికెన్ బిర్యానీ, అదే మటన్ బిర్యానీ, అదేవిధంగా మటన్ గ్రేవీ రోటీస్, దాంతోపాటు లాస్ట్కి చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసాం. సో ఫిష్ ఉంటుందని నమ్మకం లేదు, ఫిష్ వద్దని చెప్పేసి అయితే అరౌండ్ బిల్లు 1500 అయిపోయింది. ఎంత ఆకలితో ఉన్నామో సాటిస్ఫైగా తిన్నాం. ఒక 3 days ఆ గోకర్ణలో కానీ గోవాలో లైక్ ఫుడ్కి ఎంత డిసప్పాయింట్ అయ్యామో, ఇక్కడ మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత ఈ ఏరియాలో అయితే ఫుడ్ కొంచెం క్రేజీగా హ్యాపీగా తిని నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రూమ్. సో రూమ్ మేము ఎలా లైక్ మేము తీసుకున్న రూమ్ పర్ డే నైట్ వచ్చి 1500 అండ్ బై 2 members. సో ఈ రూమ్ టూర్ అనేది మీకు చూపిస్తా. సో ఎలిజా మనకి రూమ్లో మనకి ఏమి ప్రొవైడ్ చేశారు. సో మీ ఎర్లీ మార్నింగ్ 5 AM కల్లా చెక్అవుట్ అని చెప్పేసరికి మాకు స్మాల్ సేగన్ ఒకటి పడుతుంది, రెండోది, మూడోది రాదు. ఇది ఒకటి తీసినా రాదు, జోసరి భలే భలే ఉంది కాన్సెప్ట్. అండ్ టూత్ పేస్ట్, డెంటల్ కిట్ అండ్ టూత్ పేస్టా? ఒకళ్ళకి ఇచ్చింది, ఎందుకు మరి వాళ్ళకి ఇవ్వలేదా? బ్రష్ కూడా ఇచ్చింది. ఓ యు గాట్ బ్రష్, ది పేస్ట్, సో క్యూట్. వాటర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, సాక్స్ దా? ఇదియా షూ క్లీనర్, షూ క్లీనర్, షూ క్లీనర్. నైస్. వాట్ ఆర్ కబోర్డ్స్? ఓ అండ్ వాట్ మీటర్. ఏ హలో గైస్, సో గైస్ చూసారుగా, ఇది మేము స్టే చేయబోతున్న రూమ్. సో కంఫర్టబుల్ లుక్స్, నీట్ అండ్ క్వైట్, చాలా బాగుంది. అండ్ మన చుట్టూ వాటర్ బాటిల్స్, అదేవిధంగా టెండర్ కిట్ ఇచ్చారు. లైక్ కాంప్లిమెంటరీగా బాగా అనిపించింది. అండ్ వన్ నైట్ మేము ఎర్లీ మార్నింగ్ 5:30 అలా 6 AMకి మేము లైక్ వెకేట్ చేసాం కాబట్టి అరౌండ్ 1500 మాకైతే రూమ్ చార్జ్ చేశారు. అండ్ లక్కీ 3 rooms దొరికేసాయి. అండ్ చూడొచ్చు మీరు, గోవాలో స్టార్ట్ అయిన జర్నీ రోడ్ బ్లాక్స్ వల్ల మహారాష్ట్ర బోర్డర్కి వచ్చి మళ్ళీ మహారాష్ట్ర బ్యాక్ టు గోవా, అలా ఆ విధంగా 1.5 hour మేము రోడ్ మీద టైం వేస్ట్ చేసాం. మీరు కనుక ట్రావెల్ చేయాలంటే నైట్ టైం పక్కా ట్రావెల్ చేయకండి. మ్యాక్సిమం వర్షం పడుతున్న టైంలో మేక్ షూర్ టు స్టే సమ్వేర్ సేఫ్. అండ్ మార్నింగ్ డే టైంలో ట్రావెల్ చేసాం మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. అండ్ నైట్ టైంలో ముఖ్యంగా రెయినీ సీజన్లో అవాయిడ్ చేయండి. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ సూన్.